మా మణికంఠ. ఓకే, మణికంఠ ఏవి చూద్దామా? ఓకే, లెట్స్ సీ మణికంఠ ఏవి. అతని పర్సనాలిటీ, అతని వాయిస్, అతని స్మైల్, ఈ 4 చాలు అతనికి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో తెలియజేయడానికి. అందంతోనే కాదు, తన వర్క్ లో కూడా తన బెస్ట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలర్ మూన్కి మీ అందరిలానే ఒక మామూలు డెవలపర్ గా వచ్చి కొత్త టెక్నాలజీస్ ని కంపెనీకి పరిచయం చేసి తను నేర్చుకుంటూ తన టీం కి నేర్పిస్తూ గొప్ప మనసున్న నాయకుడు అని అనిపించుకొని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి తన జీవితమే ఒక ఆదర్శంగా మార్చుకొని మన కంపెనీకి ఆదర్శంగా నిలిచారు అని అందరికీ గర్వంగా చెప్పుతున్నాం. కునిశెట్టి మణికంఠ ప్రదీప్ కుమార్ గారి కోసం ఇనండెస్ CTO in Color Moon Technology Company. Hearty congratulations, Mr. K. Manikantha garu. మీరు మన కంపెనీని మరియు మమ్మల్ని మంచి హైట్స్ కి తీసుకొని వెళ్తారు అని కోరుకుంటున్నాం. Excellent leadership awards goes to Manikantha. CTO అవ్వడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. ఎంత చిన్న ఏజ్లో తినకుండా ఊహించకుండానే CTO అయిపోయి ఎంతో కష్టపడ్డాడు, ఇష్టపడ్డాడు. అయితే సో సార్ యాక్సెప్ట్ చేయట్లేదు సార్, ఎవరు నన్ను అన్నారు. యాక్సెప్ట్ చేయరు, నిజంగానే యాక్సెప్ట్ చేయరు. ఒక టైం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనేది. సో అలాంటి ఒక ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ మన మణికంఠ. నిజంగా చెప్పాలంటే తిను పరిచయం చేసిన టెక్నాలజీస్, అదేవిధంగా మణికంఠ ఈ టెక్నాలజీ నేర్చుకో అనడం తరువై నేర్చేసుకుంటాడు. సో ఎవరైనా ఇదేదో కొత్తగా ఉంది అని ఎవరో చెప్తే ఆహా అని చెప్తాడు, 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత నేర్చేసుకుని వస్తాడు. సో CTOకి ఉండాల్సిన లక్షణాల కంటే కొన్ని ఎక్కువే ఉన్నాయి మన మణికంఠకి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. 15 సంవత్సరాల ఈ ఫెస్టివల్లో మణికంఠతో కలిపి జర్నీ చేస్తూ జరుపుకోవడం వెరీ వెరీ ప్రౌడ్. సో CTOగా మీ గురించి కొన్ని మాటలు మాట్లాడమని అడుగుతున్నాను. CTO. So first of all, thank you and happy anniversary to everyone. అవుట్స్టాండింగ్ లీడర్షిప్ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో CTOగా మంచి రోల్ ఇచ్చి, అలాగే మంచి డెవలపర్స్ నాకు ఇచ్చి, సో వాళ్ళతో మంచి ప్రొడక్ట్స్ చేయించే అవకాశాన్ని నాకు కల్పించారు. చాలాసార్లు ఎందుకు అని అనిపించినా కానీ లేదు నీ వెనక నేనున్నాను అంటూ సుబ్బు సార్ చాలా టైమ్స్ పుషప్ ఇచ్చారు. అలాగే నాకు బెస్ట్ సపోర్ట్ సుబ్బు సార్ అండ్ సుధీ సార్ అనే అతను లేకపోతే నేను ప్రెజెంట్ ఇక్కడ మీ ముందుండేవాడిని కాదు. జస్ట్ 5 minutesలో, ఓన్లీ 5 minutesలో నన్ను ఇంటర్వ్యూ చేశారు. అన్నీ ఇంకా టెక్నికల్గా ఎవ్రీథింగ్ మొత్తం చెక్ చేసుకున్నారు, జాబ్ ఇచ్చేశారు. సో ఒక అతనికి ఛాలెంజ్ చేశాను. యాక్చువల్గా నాకు ఒక అతను 3 months నుంచి శాలరీ పే చేయాలి. వితిన్ 5 minutesలో నాకున్న క్యాపబిలిటీకి నేను జాబ్ తెచ్చుకుంటాను అని ఏదో నౌకరీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ పోస్ట్ కలర్ మూన్ టెక్నాలజీస్ PHP డెవలపర్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ అని ఉంది. ఓపెన్ చేశాను, ది కలర్ మూన్ అని వచ్చింది, లైవ్ చాట్ వచ్చింది, దాంట్లోకి వెళ్ళిపోయాను. హాయ్, దిస్ ఈజ్ మణికంఠ, ఐ వాంట్ జాబ్ ఇమీడియట్లీ, ఆర్ యూ ఏబుల్ టు గివ్ మీ ఆర్ నాట్? ఐ ఆస్క్డ్ లైక్ దట్ సీరియస్లీ. సో immediately I received call from Subramanian sir and Sudhi sir. He asked couple of questions. ఆడి నిజంగానే వచ్చాడు లైవ్ చాట్లోకి. అవతల వైపు నేనే ఉన్నాను లైవ్ చాట్లో, చాట్ చేస్తున్నాను, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని. అప్పట్లో అన్నీ ఆల్ ఇన్ వన్ నేనే. సేల్స్, లైవ్ చాట్, వెబ్ డిజైనింగ్, లోగో డిజైనింగ్, బ్రోచర్ డిజైనింగ్ అన్నీ 1 star ఆర్మీ అనమాట. అంటే మా సుధీర్ ఉన్నాడు నాతోని. సో చేసుకుంటుంటే వచ్చాడు,
ఈ వేగం చూస్తుంటారు, కంగారు కాదు వేగం, విపరీతమైన వేగం అనమాట. వచ్చాడు, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నాడు. ఐ నీడ్ జాబ్ అన్నాడు. ఓకే, వీ విల్ ప్రొవైడ్ యూ జాబ్, వాట్ ఈస్ యువర్ నేమ్? ఐ నీడ్ ఇమీడియట్ జాబ్ అన్నాడు. ఈడవాడు నాకంత కంగారుగా ఉన్నాడని, ఓకే డెఫినెట్లీ వీ విల్ ప్రొవైడ్ యూ అన్నాను. వచ్చిన తర్వాత వాట్ లైక్ సార్ డూ యూ ప్రొవైడ్ జాబ్ అన్నాడు. రేపు వస్తాను ఆగరా బాబు ఒక నిమిషం అంటే, సార్ ఐ నీడ్ జాబ్, ఐ వాంట్ టు జాయిన్ టుమారో అన్నాడు. ఈడవాడు చాలా సింక్ అయిపోతున్నాడు, రేపే జాయిన్ అయిపోతా అంటాడని, ఓకే యూ విల్ గెట్ ఎ కాల్ ఇన్ 1 minute అన్నాను. సుధీర్కి ఫోన్ చేశాను, ఈడు నాకంటే వేగంగా ఉన్నాడని. సుధీర్ ఫోన్ చేసి ఓకే ఇటు సరిపోయాడు మనకని, మళ్ళీ 5 minutesలో ఫోన్ చేసి నీకు జాబ్ వచ్చింది అన్నాడు. ఓకే సార్ రేపు పొద్దున్న 10 గంటలకల్లా మీ ఆఫీస్లో ఉంటాను. ఒరే రిలీవింగ్ అంటే నేను వచ్చేస్తాను రేపు, వచ్చి జాయిన్ అయిపోయాడు అంతే. ఇదే మా ఇంటర్వ్యూ ప్రాసెస్. ఏ హెచ్ఆర్ ఎక్కడ చేసి ఉండడు, చూసి ఉండడు. వేగానికి తగ్గట్టు అదే వేగంలో ఉన్నాడు. సో ఆ వేగంలో వచ్చిన ఆ ఆనిముత్యమే మా ముత్యం. మణికంఠ, నువ్వు ఎక్కడో చెప్తున్నా మధ్యలో చెప్పాను. సో ఫైనల్లీ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ అండ్ హ్యాపీ 15th anniversary. సో ఇంకా సుధీర్ అండ్ సుబ్బు సార్, సో వీళ్ళిద్దరు నా లైఫ్లో ఉంటూ సిటీఓగా ఇంకా ఏమైనా ప్రమోషన్స్ ఉంటే ఆ ప్రమోషన్స్ అన్నీ నేను తీసేసుకొని కలర్ మూన్లో అలా ఒక పిల్లర్ లాగా ఉండిపోవాలని మనసులో అనుకుంటున్నాను. జరగాలని అందరి ఆశీస్సులు కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.